వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ స్టడీ బూస్టర్ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ. ఈరోజు ముఖ్యంగా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. ఈ కొన్ని టాపిక్స్ మన ఎస్ఎస్సి సర్వీసెస్కి సంబంధించి ఎస్ఐ, కానిస్టేబుల్, ఇతర పరీక్షల కొరకు ఉపయోగకరంగా ఉంటాయని చెప్పేసి తెలుగులో ఈ ఛానల్ని ముఖ్యంగా పెట్టడం జరిగింది. ఈరోజు ఈ కొన్ని టాపిక్స్లలో ముఖ్యమైన టాపిక్స్ స్పోర్ట్స్కి సంబంధించిన టాపిక్స్. స్పోర్ట్స్ స్టార్ ఏస్ అవార్డ్స్ అనేటి ఈ స్పోర్ట్స్కి సంబంధించి చాలా ముఖ్యంగా స్పోర్ట్స్ పర్సన్స్కి ఇస్తారు. స్పోర్ట్స్ రిలేటెడ్ వాళ్ళకి చాలా ముఖ్యమైన అవార్డు ఇది మెయిన్ టాపిక్గా మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాము. ఇంకా ఉన్నాయి టాపిక్స్, అందులో ముఖ్యమైన టాపిక్ గురించి ఈరోజు మనం ఈ ఛానల్లో డిస్కస్ చేయబోతున్నాము. ఫస్ట్ మనకు మీరు చూసారంటే మను భాకర్ గారు మీకు ఆల్రెడీ తెలుసు, మనం న్యూస్లో వింటున్నాం. ఆల్రెడీ ఒలింపిక్స్లో రెండు బ్రాంజ్ మెడల్స్ మన ఇండియా తరపున తీసుకురావడం జరిగింది. అది ఈరోజు మెయిన్గా డిస్కషన్ టాపిక్లోకి తీసుకుని వెళ్తున్నాం. ఈ స్పోర్ట్స్ స్టార్ ఏఎస్ అవార్డ్స్ 2025 దాంట్లో మన మను భాకర్ గారికి బోత్ అంటే ఈ స్పోర్ట్స్ స్టార్ ఏఎస్ అవార్డ్స్ అనేటివి రెండు రకాలుగా ఇస్తారు. ఒకటి స్పోర్ట్స్ స్టార్ ఆఫ్ ఇయర్, ఇంకోటి స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్. స్పోర్ట్స్ స్టార్ ఆఫ్ ద ఇయర్ గాను, స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ గాను రెండు కూడా మన మను భాకర్ గారికి ఇవ్వడం జరిగింది. ఓకే, దాంట్లో భాగంగా మన మను భాకర్ వారికి సంబంధించినటువంటి ఈరోజు కొన్ని మెయిన్ పాయింట్స్ చూద్దాము. మను భాకర్ గారు మనకు ఒలింపిక్ మెడల్ ఫస్ట్ ఈ షూటింగ్ సంబంధించినటువంటి ఈ దానిలో మనకు మెడల్ వచ్చింది 10 మీటర్స్ ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో ప్యారిస్ 2024 ఒలింపిక్స్. లాస్ట్ ఇయర్ మనకు ఒలింపిక్స్ జరిగాయి ప్యారిస్లో. ప్యారిస్ 2024 ఒలింపిక్స్లో 10 మీటర్స్ ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో మను భాకర్ గారు ఒక బ్రోంజ్ మెడల్ని మనకు ఇచ్చారు. అందులో భాగంగా ఇంకోటి అనదర్ మెడల్ కూడా తెచ్చింది. ఆ పిస్టల్ సేమ్ 10 మీటర్ ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్, దాంట్లో కూడా మను భాకర్ గారికి ఒలింపిక్ మెడల్ బ్రాంజ్ మెడల్ వచ్చింది. అంటే ఇండిపెండెన్స్ తర్వాత ఇండియాకు ఒక సింగిల్ స్పోర్ట్స్ పర్సన్ ఒకే ఒలింపిక్స్ సేమ్ ఇయర్ ఆఫ్ ఒలింపిక్స్లో మల్టిపుల్ మెడల్స్ తెచ్చుకున్నటువంటి ఘనత ఒక మను భాకర్ గారికే చెందింది. అట్లనే ఇదే ఇయర్ మనం ఇందాక చెప్పుకున్నాం ఏస్ అవార్డ్స్, స్పోర్ట్స్ స్టార్ ఏస్ అవార్డ్స్ 2025. అదే కాకుండా BBC ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ 2025లో కూడా మను భాకర్ గారికి ఇవ్వడం జరిగింది, హానర్గా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ స్పోర్ట్స్ ఈవెంట్స్ సంబంధించి మను భాకర్ ఆ టాపిక్ అనేది మను భాకర్ గారి యొక్క ఈ అచీవ్మెంట్స్ అనేటివి ఖచ్చితంగా మనకు ఎస్ఐ, కానిస్టేబుల్, ఎస్ఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులందరికీ కూడా ఖచ్చితంగా ఒక బిట్ ఈజీగా అడిగేదానికి స్కోప్ ఉంది. కాబట్టి ఈ ఈవెంట్స్కి సంబంధించి మను భాకర్ వృత్తాంతం మనము క్షుణ్ణంగా చదివితే కనీసం మనకు బిట్ స్కోర్ చేయడానికి చాలా ఈజీగా ఉండొచ్చు. కాబట్టి మీరు ముఖ్యంగా ఈ ఈవెంట్ గురించి దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. అందులో ఇంకో నెక్స్ట్ పాయింట్, అట్లే ఈ స్పోర్ట్స్ స్టార్ ఏస్ అవార్డ్స్ 2025లో ఇంకా ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన వ్యక్తి పిఆర్ శ్రీజేష్. ఈజ్ ఆల్సో మనకు ఈ స్పోర్ట్స్ స్టార్ ఆఫ్ ది ఇయర్ ఉమెన్ కేటగిరీలో మనకు మను భాకర్ గారికి ఇస్తే, స్పోర్ట్స్ స్టార్ ఆఫ్ ది ఇయర్ మేల్ కేటగిరీలో శ్రీజేష్ గారికి వచ్చింది. మనకు మీకు చెప్పాను కదా, స్పోర్ట్స్ స్టార్ ఆఫ్ ది ఇయర్ ఫిమేల్కు అండ్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ రెండు కూడా మను భాకర్ గారికి ఇచ్చారు. ఈ స్పోర్ట్స్ స్టార్ ఆఫ్ ది ఇయర్ ఫిమేల్ ఎలా ఉందో అదే స్పోర్ట్స్ స్టార్ ఆఫ్ ది ఇయర్ మేల్, ఆ మేల్కి మనకి పిఆర్ శ్రీజేష్ గారికి ఇచ్చారు. పిఆర్ శ్రీజేష్ గారు మనకు తెలుసు, హీఈస్ ఆల్సో వెల్ నోన్ స్పోర్ట్స్ మెన్ ఫర్ హాకీ. హీఈస్ ఆల్సో గోల్ కీపర్ ఇన్
మనకు 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో ఈ బ్రాంజ్ మెడల్ మనకు వచ్చింది. దీంట్లో పిఆర్ శ్రీజేష్ గారి పాత్ర చాలా ఎక్కువగా ఉంది. మనము ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోవాలా. మీకు పిఆర్ శ్రీజేష్ గారి గురించి రెండు పాయింట్స్. ఈజ్ గోల్ కీపర్ అనమాట. ఇతను గోల్ కీపర్ ఇండియన్ టీంలో హాకీకి. ఇతను బ్రాంజ్ మెడల్స్ 2 times వచ్చాయి మనకు బ్రాంజ్ మెడల్స్. లాస్ట్ టోక్యోలో 2020 ఒలింపిక్స్లో వచ్చింది, యాజ్ వెల్ యాజ్ ప్యారిస్ 2024 ఒలింపిక్స్లో వచ్చింది. స్పోర్ట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఒక బిట్ ఈజీగా స్కోర్ చేసేదానికి దీనిలో డిఫికల్ట్ టాస్క్ ఏమి ఉండదు, సింపుల్ టాస్క్. మెయిన్గా మనకు హాకీ మన ఫేవరెట్ ఇండియన్ స్పోర్ట్. దాని మీద ఖచ్చితంగా ట్విస్ట్ చేసి ఎటువంటి క్వశ్చన్స్ ఉండవు, ఈజీ క్వశ్చన్సే ఉంటాయి. మనం ఇలాంటి క్వశ్చన్స్ ఈజీగా తెచ్చుకోవడానికి ఈజీగా ఉంటుంది, స్కోర్ చేసుకోవడానికి. ప్యారిస్లో 2024 ఒలింపిక్స్లో మనకు బ్రాంజ్ వచ్చేసింది. టోక్యో 2020 ఒలింపిక్స్లో కూడా మనకు బ్రాంజ్ వచ్చింది. ఈ వృత్తాంతంలో మనకు ముఖ్య పాత్ర పోషించినటువంటి పిఆర్ శ్రీజేష్ గారు. ఇతను మనకు 2024 ఒలింపిక్స్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించారు. కాబట్టి ఈ వృత్తాంతం మొత్తంలో మనకు ఇతని పేరు మనకు ఇంపార్టెంట్. ఇతని మీద మనకు క్వశ్చన్ అడిగేదానికి స్కోప్ ఉంది. కాబట్టి మనకు ఇంకా రిలేటెడ్ క్వశ్చన్లు పిఆర్ శ్రీజేష్ స్పోర్ట్స్ స్టార్ ఆఫ్ ది ఇయర్ కూడా ఈ ఇయర్ మనకు 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో బ్రాంజ్ రావడానికి కారణం. కాబట్టి ఇతని మీద పిఆర్ శ్రీజేష్ గారి మీద ఖచ్చితంగా క్వశ్చన్ అడిగేదానికి ఛాన్సెస్ ఉంది. స్పోర్ట్స్ స్టార్ ఆఫ్ ద ఇయర్ అని ఈ ఇయర్ మేల్ కేటగిరీ కింద పిఆర్ శ్రీజేష్ గారికి ఇచ్చారు. నెక్స్ట్ ఈ స్వప్నిల్ కుసేల్ ఇతని స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్. ఇంతకు మన స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ కూడా చెప్పాం కదా మనం. మను భాకర్ గారికి స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ ఇచ్చారు. అట్లే స్పోర్ట్స్ ఆఫ్ ది ఇయర్ స్పోర్ట్ స్టార్ ఆఫ్ ది ఇయర్ ఫీమేల్ కేటగిరీలో కూడా మను భాకర్ గారికి ఇచ్చారు. ఇక్కడ స్పోర్ట్స్ స్టార్ ఆఫ్ ది ఇయర్ మేల్ కేటగిరీకి వచ్చేటప్పటికి పిఆర్ శ్రీజేష్ గారికి ఇచ్చారు. అట్లే స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ కిందకి వచ్చేటప్పుడు స్వప్నిల్ కుసేల్ గారు మనకు సేమ్ షూటింగ్లో 2 వచ్చాయి. ఒకటి 10 meters షూటింగ్ అండ్ 50 meters షూటింగ్. 10 meters షూటింగ్కి మను భాకర్ గారు, 50 meters షూటింగ్కి స్వప్నిల్ గారు. ఈ 2 మనకు ఇంపార్టెంట్ పాయింట్స్. ఈ ఇయర్ మనకు షూటింగ్లో 2 పథకాలు వచ్చాయి. ఒకటి మను భాకర్ గారు తెచ్చారు, ఇంకోటి స్వప్నిల్ కుసేల్ గారు తెచ్చారు. ఈ ఇద్దరు కూడా మనకు బ్రాంజే వచ్చాయి. షూటింగ్లో మనకు ఏదర్ మను భాకర్ మీద రిలేటెడ్ క్వశ్చన్ అడగచ్చు, లేదా స్వప్నిల్ కుసేల్ వారి మీదైనా అడగచ్చు. ఈ 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో మనకు బ్రాంజ్ మెడల్ 50 metersకి వచ్చింది అండ్ 10 metersకి వచ్చింది. 50 meters ఎయిర్ పిస్టల్కి వచ్చింది, 10 meters ఎయిర్ పిస్టల్కి వచ్చింది. 50 meters 3 points కేటగిరీ కింద 3 పొజిషన్స్ కింద మనకు 3 పొజిషన్స్ కింద మనకు స్వప్నిల్ కుసేల్ గారికి ఇచ్చారు. మనకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ స్వప్నిల్ కుసేల్ గారు టికెట్ కలెక్టర్గా మనకు ఇండియన్ రైల్వేస్లో 2015లో సర్వీస్ చేశారు. మనకి ఇది కూడా ఇంపార్టెంట్. ఇండియన్ రైల్వేస్ సంబంధించిన ఏదైనా ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ సంబంధించి కానీ రిలేటెడ్ ఎగ్జామ్స్ మీద మనకు ఒక పాజిటివ్ మూవ్లో ఆల్రెడీ హీ ఈజ్ ఎన్ ఎంప్లాయ్ ఇన్ ఇండియన్ రైల్వేస్. సో క్వశ్చన్ మే బీ అక్కర్డ్ ఆన్ ది స్వప్నిల్ కుసేల్. ఓకే, స్వప్నిల్ కుసేల్ మీద క్వశ్చన్ అడిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే హీ ఈజ్ ఆల్సో ఎన్ ఎంప్లాయ్ ఇన్ ఇండియన్ రైల్వేస్, టికెట్ కలెక్టర్ ఇన్ 2015. ఇతను చేసినటువంటి అచీవ్మెంట్స్కి గాను మనకు గౌరవార్థకంగా క్వశ్చన్ అడిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 10 meters 50 meters. 10 metersలో మను భాకర్ గారు 2 medals వచ్చాయి, 2 medals వచ్చింది, ఒకటి మిక్స్డ్ అండ్ ఇండిపెండెంట్ కింద. మనకి 50 meters 3 పొజిషన్స్ ఈవెంట్లో మా స్వప్నిల్ కుసేల్ గారు బ్రాంజ్ మెడల్ వచ్చింది. సేమ్ బ్రాంజ్ మెడల్ 10 metersలో కూడా వచ్చింది. కాబట్టి ఈ స్పోర్ట్స్ మీద క్వశ్చన్స్ మనకి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ మనము ఈ స్పోర్ట్స్ స్టార్ రేస్ అవార్డ్స్ 2025లో ఇంకా ముఖ్యంగా మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే చెస్ ఒలింపియాడ్ మనకు ఎవ్రీ 2 years మనకు చెస్ ఒలింపియాడ్ అనేది జరుగుతుంది. ఎవ్రీ 2 years
చెస్ ఒలింపియాడ్ హ్యాపెన్స్. ఎవ్రీ 2 years మనకు చెస్ ఒలింపియాడ్ జరుగుతుంది. ఇప్పుడు మనకు 45th చెస్ ఒలింపియాడ్ లాస్ట్ 2024లో జరిగింది. ఎక్కడ జరిగింది అంటే బుడాపెస్ట్లో జరిగింది. బుడాపెస్ట్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ హంగేరీ కంట్రీకి క్యాపిటల్ బుడాపెస్ట్. 2024లో మనకు లాస్ట్ ఇయర్ ఈ 45th చెస్ ఒలింపియాడ్ జరిగిందనమాట. ఎవ్రీ 2 yearsకి మనకి ఈ ఒలింపియాడ్ జరుపుతారు. ఇది కండక్ట్ చేసేది ఎవరంటే ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఇది చెస్ ఈవెంట్ అనమాట. అంటే టీం ఉంటుంది. టీం ఆడేటువంటి చెస్ ఈవెంట్ ఇది. దీంట్లో మనకు 2 ఉంటాయి అన్నమాట. అంటే ఓపెన్ టీమ్స్ ఉంటాయి, ఉమెన్ టీమ్స్ ఉంటాయి. ఓపెన్ టీమ్స్ కింద మనకి ఇండియాకు గోల్డ్ వచ్చింది. అట్లే ఉమెన్ టీం కింద కూడా ఇండియాకు గోల్డ్ వచ్చింది. కాబట్టి మనకి ఈ ఇయర్ స్పోర్ట్స్ ఏస్ అవార్డ్స్లో మీకు చెప్పాను కదా, ఇండియన్ ఉమెన్కి యాజ్ వెల్ యాజ్ ఉమెన్కి మెన్కి ఇద్దరికి కూడా ఈ చెస్ టీమ్స్కి నేషనల్ టీమ్ ఆఫ్ ది ఇయర్ కింద మనకు గోల్డ్ వచ్చాయి కదా. అందుకు నేషనల్ టీమ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అండర్ దిస్ స్పోర్ట్స్ స్టార్ ఏస్ అవార్డ్స్లో స్పోర్ట్స్ స్టార్ ఏస్ అవార్డ్స్ 2025. దీంట్లో మనం ఇందాక చెప్పుకున్నటువంటి మను భాకర్, పిఆర్ శ్రీజేష్ అండ్ స్వప్నిల్ ఉసెల్. మను భాకర్ బోత్ స్పోర్ట్స్ ఉమెన్ అండ్ స్పోర్ట్స్ స్టార్ ఇన్ ఫీమేల్ కేటగిరీ. పిఆర్ శ్రీజేష్ he is sports star in male category. He is sportsman of the year. Okay, he is star, his men, sports star, sportsman. కన్ఫ్యూజ్ కాకుండా మీరు చూసుకోవాలా. ఇద్దరు కూడా మనకి ప్యారిస్ ఒలింపిక్స్ రిలేటెడ్ పర్సన్సే. హీ ఈజ్ రిలేటెడ్ టు హాకీ, హీ ఈజ్ రిలేటెడ్ టు షూటింగ్ 10 meters షూటింగ్, 50 meters షూటింగ్. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకుండా చూసుకోండి. నెక్స్ట్ మనకి ఇప్పుడు చెప్పాను కదా 45th చెస్ ఒలింపియాడ్. 45th చెస్ ఒలింపియాడ్. చెస్ ఒలింపియాడ్ అనేది ఎవ్రీ 2 yearsకి మనకు కండక్ట్ చేస్తారు. లాస్ట్ 2024లో మన లాస్ట్ ఇయర్ జరిగింది. అంతకంటే ముందు చెన్నైలో జరిగింది. మనకు ఈ ఇయర్ హైలైట్ ఏంటంటే గుకేష్ దొమ్మరాజు. మనకు పేపర్లో కూడా మనం చూసింటాం, న్యూస్ ఛానల్స్లో కూడా మనకి ఎక్కువగా వినిపించిన పేరు గుకేష్ దొమ్మరాజు. ఇతను చాలా ఫేమస్ అయ్యారు. ఓపెన్ చెస్ ఛాంపియన్షిప్లో గోల్డ్ సంపాదించే దాంట్లో ఇతని పాత్ర చాలా ఎక్కువగా ఉందన్నమాట. ఇండియాకు 2 gold medals వచ్చాయి. లాస్ట్ 2022లో చెన్నైలో జరిగింది. నెక్స్ట్ జరగబోయేది తాష్కెంట్ క్యాపిటల్. తాష్కెంట్ ఈజ్ క్యాపిటల్ ఫర్ ఉజ్బెకిస్తాన్ కంట్రీ యొక్క క్యాపిటల్ తాష్కెంట్. అక్కడ 2026 అంటే 2 years తర్వాత 2024 ఎక్కడ జరిగింది? బుడాపెస్ట్ ఈజ్ క్యాపిటల్ ఫర్ హంగేరీ క్యాపిటల్ బుడాపెస్ట్లో లాస్ట్ 2024లో జరిగింది. దీంట్లో ఓపెన్ యాజ్ వెల్ యాజ్ ఉమెన్ ఛాంపియన్షిప్స్ 2 కూడా ఇండియాకి వచ్చాయి. ఈ 2 కూడా గోల్డ్ మెడల్స్ వచ్చాయి 2 కూడా. దట్స్ వై ఈ స్పోర్ట్స్ ఏస్ అవార్డ్స్లో స్పోర్ట్స్ ఏస్ 2025 అవార్డ్స్ కింద నేషనల్ టీమ్ ఫర్ స్పోర్ట్స్లో చెస్కి ఈసారి చెస్కి మనకు చెస్ స్పోర్ట్కి అవార్డు వచ్చింది ఈ దీంట్లో. కాబట్టి ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఓకే, థ్యాంక్ యూ. We will meet in next session. Please subscribe and share. Thank you. Study Booster Telugu.